ఆ మధ్య నేను ఒక చిన్న సర్వే చదివానమ్మా. దరిదాపుగా 500 మంది ఉంటారు. ఆ కుటుంబం మీద సర్వే చేస్తే ఆ కుటుంబం ఒకే వ్యక్తిలో నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పే కదా. ఆ వ్యక్తికి 6 పిల్లలు, 2 కూతుర్లు, 4 కొడుకులు. ఈ 6 పిల్లల్లో తల్లి తండ్రి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రుల భక్తి 5 పిల్లలకు వంట పట్ల. 5 పిల్లలు తాగుబోతులుగా, కొంతమంది ఆడపిల్లలు తిరుగుబోతులుగా, అక్రమ సంబంధాల్లో బ్రతికేవారిగా 5 పిల్లలు దారి తెప్పారు. ఒక అబ్బాయి మాత్రం తన తోబుట్టువుల ప్రభావం తన మీద పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడట. వాళ్ళకు వివాహాలు అయ్యాయి, వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ 5 దారి తప్పిన వాళ్ళు కదా, వారికి పుట్టిన పిల్లలు కూడా దారి తప్పారట. ఈ ఒక్కడు క్రమంగా బ్రతికాడు కదా, అతనికి 3 పిల్లలు, 2 డాక్టర్లు అయ్యారట, 1 ఇంజనీర్ అయ్యారట. ఈ 3 వివాహమైంది. ఈ 5 పెట్టిన పిల్లలకు వివాహమైంది. 3వ జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ 3వ జనరేషన్లో ఈ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా. దొంగలు, వ్యభిచారికులు, నరహంతకులు, త్రాగుబోతులు, చెల్లె తల్లె వదిన అక్క బావ మరిద వావి వరసలు మరిచి ఆ కుటుంబాలన్నిటిలో నుంచి దొంగలు, నరహంతకులు, ఈ అక్రమ సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఈ 6వ ఆయన ఉన్నాడే, ఆయనకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలకి 2 పిల్లలు, 6. వాళ్ళల్లో నుంచి మరలా డాక్టర్లు 2 దైవ సేవకులు అయ్యారట. ఆ గ్రామం అంతటి మీద సర్వే చేస్తే తేలిన ఫలితం ఏంటో తెలుసా? 5 వాళ్ళ తల్లిదండ్రులు వేసిన తప్పటడుగులు 4-5 తరాల జీవితాన్ని నాశనం చేశాయట. ఒక్కడు వేసిన సరి అయిన అడుగు ఆ వ్యక్తిలో నుంచి ఉద్భవించిన 5 తరాలు బహుగా దేవుని చేత దీవించబడ్డాయట. అందుకని నేను అంటా, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఆ పిల్లల ఒడిలో నీ ఆస్తి వేయలేకపోయినా నీ ఆత్మీయతే ఆశీర్వాదంగా పిల్లల ఒడిలో నువ్వు వేయదువుగాక. ఎందుకో తెలుసా? ఒక్కడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట.